హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అయితే అన్ని విలేజ్లలో జరుగుతుంది. మీ గ్రామంలో ఎప్పుడు వస్తుంది అనేది మీ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఆర్ మీ పట్టణాలలో అయితే మీ వార్డులో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళకి కానీ కార్పొరేషన్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ ఇస్తున్నామని గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ లేదు. బట్ అన్ని దగ్గర అయితే రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అయితే స్టార్ట్ అయింది. నిన్న వచ్చేసి చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అయితే ఎమ్మెల్యే వెంకటస్వామి గారు అందజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులను నమ్మొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. జన్నారం మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్లో బుధవారం ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందచేత గన్నేరువరం ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం కానుందని మనుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో 307 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి ఆదివాసీ గిరిజనులకు తీరనున్న సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యేక కేటాయించిన రాష్ట్ర సర్కార్ రాష్ట్రంలోని 4 ఐటీడీఏ పరిధిలో తొలి దశలో 22,000 ఇండ్లు, వీటిని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్న ఆఫీసర్లు గైడ్లైన్స్ ప్రకారం అధిక జనాభా ప్రాంతాల అర్హుల గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న ఆదివాసీ గిరిజన గూడాల్లోని ప్రజలు. నెక్స్ట్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తుందని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇక్కడ టైలరింగ్ శిక్షణ పొందిన వారికి శిక్షణ మంజూరు పత్రాలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పత్రాలు అయితే అందించడం జరిగింది. ఎవరైతే బేస్ లెవెల్ వరకు పూర్తి చేశారో ఆ బేస్ లెవెల్ వరకు పూర్తి చేసిన వాళ్ళకి ₹1,00,000 అయితే ఇస్తున్నారు. ఇండ్లు రాని వారు ఆందోళన చెందవద్దని సూచించారు. నెక్స్ట్ భీమదేవరపల్లి హనుమకొండ జిల్లా ఎల్కతుర్కి భీమదేవరపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బుధవారం ప్రొసీడింగ్స్ అందించారు. ఎల్కతుర్కి మండలంలో 406 మంది లబ్ధిదారులకు ప్రత్యేక అధికారి శ్రీనివాస్, భీమదేవరపల్లి మండలంలో 370 ఇండ్లకు ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ప్రొసీడింగ్స్ అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను అనర్హులకు కేటాయిస్తున్నారని ములుగు జిల్లా తడ్వాయి మండలం నాల్రపూర్లోని ఇల్లు రాని వారు ధర్నా చేపట్టారు. హన్మకొండ న్యూస్ వచ్చేసి బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, కనీసం ఈ ప్రభుత్వమైన వాటిని పంపిణీ చేయాలన్నారు. ఇవి అప్డేట్స్. ఇప్పటి వరకు అన్ని ఊర్లలో అయితే ఇస్తున్నారు. మీ న్యూస్ వచ్చేసి మీ గ్రామ పంచాయతీలోనే తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.